జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ బేరి యాత్ర రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. రేపు అనకాపల్లి, ఎల్లుండి యలమంచిలిలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో జనసేనాని పాల్గొననున్నారు. 9వ తేదీ పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. ఇక తీవ్రమైన జ్వరం వల్ల వారాహి విజయబేరి సభలకు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ రేపటి నుంచి ప్రచార యాత్రలు కొనసాగించనున్నారు. అటు నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి పర్యటనలకు సంబంధించిన స్కెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. ఇక జనసేనాని ప్రచార సభలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జనసేనాని స్కెడ్యూల్స్ గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కి సంబంధించి క్లారిటీ రావడం జరిగింది. మొదట పిఠాపురం నుంచి ప్రారంభమైనటువంటి బహిరంగ సభలు గానీ, ఎన్నికల ప్రచారం గానీ ఒక 3 రోజుల పాటు కొనసాగడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ కు అస్వస్థత, జ్వరం కారణంగా రెస్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరలా రేపటి నుంచి రేపు అనకాపల్లి, ఎల్లుండి యలమంచిలిలో 2 రోజుల పాటు బహిరంగ సభలు ఉంటాయంటూ కూడా జనసేన పార్టీ ప్రకటన విడుదల చేయడం జరిగింది. తర్వాత పెందుర్తి, యలమంచిలి ఈ ప్రాంతాల్లో కూడా తర్వాత షెడ్యూల్ ఖరారు చేసినట్లు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రేపు అనకాపల్లి, ఎల్లుండి యలమంచిలి ఈ 2 నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ వారాహి విద్యాబేరి యాత్ర బహిరంగ సభలు ఉన్నాయి. తర్వాత 9వ తేదీన ఉగాది వేడుకలు మరలా పిఠాపురంలో నిర్వహించడానికి కూడా షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలా ఏర్పడిన తర్వాత భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. వాటిలో పిఠాపురం బహిరంగ సభ విజయవంతం కావడము, తర్వాత చూసుకున్నట్లయితే కనుక కొంత అనారోగ్యంతో ఆ టైం పగలడం జరిగింది. మరలా ఇప్పుడు అధికారికంగా అనకాపల్లి, రేపు అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఎవరు నిర్వహిస్తున్నారు. దానిలో చూసుకున్నట్లయితే కనుక వారాహి విద్యాబేరి అంటే వారాహిని మే నుంచే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేయడము, తర్వాత రోడ్ షో అంటే ముందుగానే రోడ్ షో తర్వాత బహిరంగ సభ ఉండే విధంగా ఉంటుంది. దాంతో పాటు చూసుకున్నట్లయితే కనుక ఎల్లుండి యలమంచిలిలో కూడా వారాహి విజయబేరి యాత్ర కొనసాగనున్నది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఉత్తరాంధ్రలో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ జరిగినటువంటి భూ స్కాములు వీటన్నిటిపై కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి పనులు చేసింది, వాటిని ఏ విధంగా ఎండగడతారనేది కూడా ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా మారడం జరిగింది. అయితే గతంలో జనసేన పార్టీ కార్యకర్తల అభిమానులు మాత్రమే పవన్ కళ్యాణ్ సభలకు హాజరయ్యేవారు. ఈసారి చూసుకున్నట్లయితే గనక తెలుగుదేశం, బీజేపీ ఈ 2 పార్టీలకు సంబంధించిన వారు కూడా విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అలానే ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే గనక గణనీయమైనటువంటి సీట్లు సాధించాలని కూటమి తరపున పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ చేస్తున్నటువంటి అనకాపల్లి కొనసాల రామకృష్ణ, అదేవిధంగా యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ ఈ ప్రాంతాల్లోనే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. తర్వాత షెడ్యూల్ మరలా ఖరారు చేస్తున్నట్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటన పట్ల రాష్ట్రమంతా కూడా ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ ప్రసంగం ద్వారా ఎటువంటి మార్పు రానుంది అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనుక ఉంది. శ్రీనివాస్, మరి మీరు చెప్పినట్టు గతంలో జరిగిన వారాహి యాత్ర వల్ల ప్రజల నుంచి మంచి స్పందన అయితే లభించింది. మరి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న వారాహి యాత్ర వల్ల జనసేనానికి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో? అంటే గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు బహిరంగ సభ అయినా పవన్ కళ్యాణ్ పర్యటన అంటే ప్రజలు తండోపతండాలుగా హాజరవుతున్నారు, విశేష స్పందన లభిస్తున్నట్టు ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క సభ కూడా సూపర్ సక్సెస్ కావడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఎన్నికలే విజయమే లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయనున్నారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారా, ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తారా, అలానే ఉత్తరాంధ్రలో ఎటువంటి అరాచకం జరిగింది, ఉత్తరాంధ్రలో భూ స్కాములు ఏం జరిగినాయి, ఉత్తరాంధ్రలో చర్చీ భూములు ఎలా కబ్జాకు గురైనాయి అనే విషయాలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడతారంటూ కూడా ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అలానే రానున్న రోజుల్లో కూటమి అధికారం వస్తే ఉత్తరాంధ్రకు ఎటువంటి పనులు చేయనున్నారు, ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.